ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ వారి కొరకు ఏర్పాటు చేయబడిన పాఠాలలో ఒక పాఠం. ఈరోజు మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 100. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాయే దేవుడని ప్రతి ఒక్కరు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇదే. దేవుడు ఎవరో తెలుసుకునే ముందు మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు అన్నది. నెంబర్ 1, ముందుగా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు తెలుసుకోవాలి యెహోవాయే దేవుడని అంటే కింద అదే మాట రాయబడింది, చదవండి. ఆయనే మనలను పుట్టించెను, మనమంతా ఎవరంట? ఆయన వారము. మనమంతా ఎవరము అంటే ఆయన ప్రజలము అని ఉంది కింద. ఇంతకీ దేవుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి, దేవుడే నా పుట్టుకకు కారణం అని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎందుకు బ్రతుకుతున్నారు అన్న విషయం ముందు తెలుసుకుంటే అసలు దేవుడు అంటే ఏంటి, ఆయనకంటూ ఒక బాధ ఉంటుందా, ఆయన దేని గురించి తాపత్రయపడుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనకు సులువు అవుతుంది. మొదటిగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. నెంబర్ 2, ఆయననే మనలని పుట్టించెను. మనమంతా ఎవరికి చెందిన వాళ్ళము అని అంటే మనమంతా ఆయన వారము అని అంటున్నారు. ఈ విషయం గురించి ఆలోచించండి. ఏ వారం మనం ఆయన వారం అవుతున్నాం? ఆదివారమే. మిగతా వారం అంతా సోమవారం, శుక్రవారం, శనివారం, ఇంకా 6 రోజులు ఉన్నాయి. ఇంకా మిగతా రోజులన్నీ మన కుటుంబానికే కేటాయిస్తున్నాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆలోచిస్తే కుటుంబం కూడా చాలా ఇంపార్టెంటే. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రతిరోజు మనం దేవుని వారుగా పిలబడాలి అని అంటే ఈరోజు మనం చేసే కార్యక్రమాలు అవే. ఈరోజు ఈవినింగ్ క్లాసెస్కి వచ్చారు, దేవుని వాక్యం విని నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విన్న వాక్యాన్ని మన జీవితాలలో అవలంబించుకోవాలి, వాటిని సమాజానికి చూపించాలి. మనమంతా దేవుని బిడ్డలమని, మనమంతా దేవుని వారం అని అంటున్నారు. ఇంకో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు అంటే దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు, యెహోవాయే దేవుడని తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథంలో 8వ వచనం చూడండి. 26:8. యెహోవా నీ నివాస మందిరమందును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఏంటి అని అంటే ఆయన మందిరాన్ని ప్రేమించడం అనంట. ఇందుకు ఆయన మందిరం అంటే ఏంటి? కొత్త నిబంధన కాలానికి దేవుడి మందిరం అంటే ఈ ప్రాకారమా? మనమే దేవుని ఆలయమని కొత్త నిబంధన చెప్తుంది. ఆనాటి కాలంలో వాళ్లకు ప్రాకారాలు ఇవే దేవుని మందిరం అయితే, ఈరోజు మనం పాటిస్తుంది కొత్త నిబంధన కాలానికి మందిరం అంటే ఎవరు? మనమే, మన దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు ఆలయాన్ని ప్రేమించమంటున్నాడు. ఆనాడు అంటున్న మాట ఈరోజు మనకు అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటి మనిషిని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించినట్లు అవుతుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే మన ముందున్న వ్యక్తిని మనం ప్రేమించగలిగేటట్లు ఉండాలి, ఎవరి మీద శత్రుత్వం చూపించకూడదు. ఇలా ఎదుటి మనిషిని ప్రేమించాలి అని అన్నప్పుడు మనలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎదుటి మనిషి గురించి ముందుగా కొంచెం స్టడీ చేస్తే తప్ప మనకు వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇవేం తెలియవు. ఈరోజు మనిషి ఎంత స్వార్థానికి వెళ్ళిపోయాడంటే నా జీవితం, నా ఇష్టం, నా ఇల్లు, నా సంపాదన, నీకేం పని అనే పరిస్థితికి ఈరోజు వెళ్ళిపోయాడు. నీకేం పని అనే పరిస్థితికి వెళ్ళిపోతూ పక్క వాళ్ళు బాధపడుతున్నా వీళ్ళకి సంబంధం లేదు, పక్క వాళ్ళ గురించి పట్టింపే లేదు. పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందనుకోండి, వీళ్ళనంతవరకు వాళ్ళని దూరంగా పెడతారు తప్ప వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏం అవసరం లేదు. వీళ్ళు ఎదిగితే చాలు జీవితంలో అనే అనుకుంటున్నారు. మనిషి నిజానికి స్వార్థపరుడుగా మారిపోయాడండి లోకంలో. అలా మారిపోతున్నప్పుడు ఎదుటి మనిషిని గురించి తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ గురించిన కొంత అవగాహన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే
చాలామంది దేవుడు నాకు తెలుసు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు మనసులో మాటలు ఎవరికి తెలియకుండానే నాకు దేవుడు తెలుసు అనే చెప్పుకుంటున్నాడు లోకంలో. సగటు క్రైస్తవుడు, మనతో పాటు ఉన్న ప్రతి క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే వేలకు మందిగా పోతున్నారు సంఘాలకి, ఈ పోయిన వాళ్ళందరికీ దేవుడు తెలుసా అంటే తెలుసా అని నోటితో ఒప్పుకుంటున్నారు, కానీ ఆయన మనసు ఏంటి, ఆయన ఆవేదన ఏంటి, ఆయన బాధ ఏంటి ఎవరు ఆలోచించట్లేదు. ప్రేమని దేవుని వాళ్ళారా, ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలంటే కొద్దిసేపు వాళ్ళతోటి టైం గడపాలి. ఇక్కడ ఉంటున్న వాళ్ళల్లో మన పక్క ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఒక 5-10 నిమిషాలు టైం ఇచ్చారు అనుకోండి, రమేష్ బ్రదర్ ఆ బ్రదర్ గురించి చెప్పగలుగుతారు, మీరు ఇంకొకరి గురించి చెప్పగలుగుతారు. ఇది ఎప్పుడు అంటే ఒకరికొకరు సంభాషణ జరిగినప్పుడే. వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళ బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి అని. ఏం తెలుసుకోకుండా ఎదుటి మనిషి మీద నిందేయగలుగుతున్నారు ఈరోజు సమాజంలో. అలా బయట చూస్తున్నారు, పరిస్థితి ఇది అనేసి వాళ్ళ మీద ఒక నిందేసి వదిలిపెట్టేస్తున్నారు. మనం ఎదుటి మనిషి సహాయం చేసే పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉంటున్నాం, ఆలోచించాలి. మన పరిస్థితి అది. ఎదుటి మనిషి మనల్ని ఒక మాట అన్నా తిరిగి మనం వాళ్ళని ప్రేమించడమే మనకు దేవుడు చూపించిన ప్రేమ. అలాంటిదే, ఎదుటి మనిషిని ప్రేమించాలి ఎంత ఇబ్బంది ఉన్నా సరే. అది దేవుడు నేర్పించిన ప్రేమ. కానీ మనం ఎలా ఉంటున్నామంటే ఎదుటి మనిషిని ఆలోచించకపోగా వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? వాళ్ళని గురించిన అవగాహన లేకపోవడం వల్ల. ఇలాంటి మనిషి దేవుడు తెలుసు అని అనుకుంటే అంత సులువుగా నమ్మడం ఎలా? ఈ మాట గురించి ఆలోచిస్తే దేవుడు తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలియాలి అని అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి కొంచెంసేపు ఆలోచిద్దాం. మహాత్మా గాంధీ మనందరికీ తెలుసు. ఆయన గురించి తెలుసుకోవడం అలా 2 మాటల్లో కూడా చెప్పేయచ్చు, కానీ మా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో వచ్చాయి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు మహాత్మా గాంధీ గురించి. చిన్నప్పుడు మాకు తెలుగు సబ్జెక్ట్లో మహాత్మా గాంధీ గురించి ఒక లెసనే ఉండేది. హిస్టరీలో కూడా సేమ్ రిపీట్ అయింది. మహాత్మా గాంధీ గురించి, లేకపోతే చరిత్రలో ఉన్న వాళ్ళ గురించి, అలెగ్జాండర్ ది గ్రేట్ తన గురించి చదువుకున్నాం. తర్వాత షెర్లాక్ హోమ్స్ అని ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళని గూర్చిన అవగాహన మనకు తెలియాలంటే వాళ్ళు రాసిన పుస్తకాలలో వాళ్ళ జీవిత చరిత్రను మనం తిరిగేస్తే మహాత్మా గాంధీ ఎవరు అనేది తెలుస్తుంది తప్ప 2 మాటల్లో చెప్పేసి ఇది మహాత్మా గాంధీ గురించిన చరిత్ర అంటే తప్పు అయిపోతుంది. ఈరోజు బైబిల్ చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆయన బాధ, ఆయన ఆవేదన తెలుసుకోకుండా దేవుడు నాకు తెలుసులే అనే ఉద్దేశంతో పోతున్నారు. ఎలాగో చెప్తాను ఒక మాట. ఈరోజు మనం టీవీలో చూసే కార్యక్రమాలు, మనతో పాటు ఉంటున్న సహోదరులు, ఇతర సంఘాలలో ఉండే వాళ్ళంతా దేవుడి యొద్దకు రావడానికి కొన్ని కారణాలు చూపిస్తున్నారు. ఒక రోగం పోవడానికో బైబిల్ పక్కన ఉంది. నిన్న సాయంత్రం చూసిన ఒక పేషెంట్ని, యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు హిందూసే, అది నాకు తెలుసు, కానీ పక్కన ఏమున్నాయి తెలుసా? బైబిల్ ఉంది. చనిపోయాడు రాత్రి. ఉదయం వెళ్ళి సర్టిఫికేట్ రాస్తుంటే అందులో ఉంది 3 విషయాలు ఉన్నాయి. నువ్వు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని 3 ఆప్షన్స్ ఇచ్చారు. నేను వాళ్ళని అడిగాను, ఎందుకో డౌట్ వచ్చి. బైబిల్ పక్కన ఉందంటే మనం క్రైస్తవులే అనుకుంటాం, హిందూసే అండి. ఇంకేమర్థమైంది చెప్పండి వీళ్ళకి? కేవలం ఏదో ఆశ చూపించి ఎవరో వాళ్ళని మీరు బైబిల్ నమ్ముకోండి, బైబిల్ దేవుడిని నమ్ముకుంటే మీకు బాగైపోతుందన్న ఉద్దేశంతో వచ్చారు. అవసరం తీరింది, అవసరం కుదరలేదు, బాబు చనిపోయారు, తిరిగి ఏమైపోయింది? బైబిల్ పక్కకి వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో ఆశలను చూపించి బైబిల్ని ఇచ్చి దేవుడు ఏదో నీకు సమకూరుస్తాడు, నీకున్న కష్టాలను తీసేస్తాడన్న ఉద్దేశంతో ఎంతోమంది వెళ్తూ ఉన్నారు ఈరోజు దేవుని దగ్గరికి. ఇలాంటి వాళ్ళని బట్టి దేవుడు నిజంగా ఆనందపడతాడంటే లేదండి. దేవుడు ఆనందపడే ఒక కేటగిరీ మనకు కనపడుతుంది. ఎవరో తెలుసా? యెహోవా వాక్యమందు ఎలా ఉండాలంట? ఆ వాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆయనకి ఇష్టలు అంట. 1000 మంది బైబిల్ చేతిలో పట్టుకున్న, 1000 మంది సంఘాలకు వెళ్ళినా ఆయనకి ఇష్టలు ఎవరో తెలుసా? వాక్యాన్ని రుచి చూసి దాన్ని తెలుసుకున్న వాళ్ళే. ఇలా వాక్యాన్ని రుచి చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే మనమే అని చెప్పచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అర్థం అవ్వాలి అంటే బైబిల్ చదవాలి. ఈ బైబిల్లోని గొప్ప గొప్ప మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే, మన జీవితాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే దాని వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా దేవుడిని చదవాలి తప్ప ఏదో ఆశపడి దేనికోసమో దేవుడు ఏదో మనకి ఇస్తాడులే అన్న ఉద్దేశంతో వస్తే రేపు అవసరం తీరగానే ఏమైపోతుంది చూడండి. యోబు గారి భార్య పరిస్థితి ఏమైపోయింది చివరికి? అదే జరుగుతుంది మనందరి జీవితాలలో కూడా. ఏదో ఆశపడి దేవుడి దగ్గరికి వస్తే మాత్రం మనకి అది దొరకదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు తెలియాలన్నా ఆయన బాధ, ఆయన ఇబ్బంది ఏంటి, దేని గురించి, ఏం చేస్తే ఆయన ఆనందపడతాడు, ఏం చేస్తే ఆయన బాధపడతాడు, ఆయనకు అత్యవసరమైనటివి ఏంటి అని తెలుసుకోవాలంటే మనము దేవుని గురించిన అవగాహన మనకు తెలిసి ఉండాలి.
అది బైబిల్ని బట్టి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు చూద్దాం. మనకి ఈరోజు కొరకు ఇవ్వబడిన పాఠం పేరు దేవుని ఆకలి తీర్చేవారు ఎవరు. దేవుని ఆకలి ఎలా ఉంటుందో, ఆయన ఆకలిని తీర్చే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఒక్కసారి చదువుదాం. ఎవరైనా చదవండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము. సరే నేనే చదువుతాం మరి. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు, దేవుడు అంటున్న మాట ఇవన్నీ నావే కదా అంటున్నాడు 11వ వచనంలో. కొండలలో నీ పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఆలోచించండి. నేను ఆకలిగొనినను మీతో చెప్పను అని అంటున్నాడు. ఈ మాటని ఇంగ్లీష్ బైబిల్లో నేను ఇందాక చదువుతుంటే చూశాను. ఇఫ్ ఐ వేర్ హంగర్ ఐ వుడ్ నాట్ టెల్ యూ అని ఉంది. నేను ఆకలిగా ఉన్నా, తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకవేళ నేను ఆకలి కొంటే ఇఫ్ ఐ వేర్ అని ఉంది ఇక్కడ. అందుకని అట్లా ఉంటే, నేను ఆకలి కొంటే ఒకవేళ ఉంటే నేను నీతో చెప్పను అంటున్నాడు. దేవుడికి ఆకలి ఏంటి? దేవుడికంటూ ఆకలి ఉంటుందా? మనుషులకు ఆకలి చూసాం. ఇది దేవుడు నిజంగానే మనుషులందరినీ చంపి తినేస్తాడా, లేకపోతే వేరే ఏదైనా ఆకలి ఉందా అన్న విషయం గురించి ఆలోచించాలి. సర్వ సృష్టి పుట్టింది దేవుడి మాట వలన. ప్రతి దాని వెనుక దేవుడి హస్తం ఉందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇన్నున్నప్పుడు ఆయనకి ఏంటి బాధ? ఆకలి కొనినను నీతో చెప్పను అని అంటున్నాడు. నెంబర్ 1, ఆయనకు ఆకలి ఉంటుందా? ఒకవేళ ఉంటే మనతో ఎందుకు చెప్పను అంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఆగి ఒకసారి ఆలోచిద్దాం. మన ఫ్యామిలీస్లోనే చూసుకుందాం. దేవుడి విషయం కొద్దిసేపు పక్కన పెడితే, మన కుటుంబంలోనే మన తల్లిదండ్రులు, లేకపోతే మన తాతలు, అవ్వలు, జేజమ్మలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వీరు ఇల్లంతా తిరిగే పరిస్థితి కాదు. ఒకానొక రోజు మంచం పడిపోయిన తర్వాత వీళ్ళనంతవరకు వీళ్ళకి అందరూ సహాయం చేయాలి. నా కోడలు నాకు అన్నం తీసుకొస్తుందా లేదా అని ఎదురుచూపులో ఉంటుందేమో. అప్పుడప్పుడు అడుగుతుందేమో, కానీ కొన్నిసార్లు నేను అడక్కముందే తెచ్చిస్తే ఆమెకు ఒక ఆనందం. వీళ్ళు పిలిచే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూసారో లేదో, 2 సార్లు పిలుస్తారు, రాలేదనుకోండి పక్కనున్న వస్తువులు కింద పడిపోతాయి. ఇది పిలిచే పద్ధతి అన్నట్టు. వాళ్ళకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? అంటే నేను అడగకపోతే నాకు పెట్టరా అని. అలా అని చెప్పి మేమన్నా అడిగినంత మాత్రాన ఎక్కువ ఫుడ్ తింటుందా, బాగా కడుపు నిండేంత తింటుందా అంటే లేదు. తినే ఆహారం తక్కువే, కానీ అడక్కముందే పెడితే వాళ్ళకు ఒక ఆనందం. మన పిల్లలైనా చూడండి, అప్పుడప్పుడు డాడీ ఇది నీకోసం తీసుకొచ్చానని ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీ అయిపోతుంది. వాళ్ళు తెచ్చింది చాలా చిన్నదే, మనం వాళ్ళకి 10 ఇవ్వగలగచ్చు, కానీ వాళ్ళు చేసిన చిన్న చిన్న వాటిలలో మనకు ఒక ఆనందం ఉంటుంది. చూడండి, నా పిల్లలు కూడా అప్పుడప్పుడు డ్రాయింగ్స్ వేసి అలా నేను ఇంటికి వచ్చినప్పటికీ గోడల పైన అలా స్టిక్ చేసి నేనే డ్రాయింగ్ వేసానని చూపిస్తుంటారు. అది ఏమి బాగుండవు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, కానీ అది ఒక ఆనందం కదా మన పిల్లలు. దేవుడి బాధ కూడా అదే అండి. సేమ్ క్యారెక్టర్స్ మనలో ఎలా ఉంటున్నాయో దేవుడి నుంచి వచ్చిన క్యారెక్టర్సే మనమంతా. మన ప్రేమ, మన కోపము, దేవునికి కూడా పగ ఉంటుంది. ఆయన కనికరం గలవాడు, మనలో కూడా ఉంది, కానీ అప్పుడప్పుడు బయటికి తీయం దాన్ని. ప్రేమను కూడా బయటికి తీయం. బయటికి తీసేది ఏంటి? కోపం, కసి, పగ, శత్రుత్వం, ఇవే బయటకు వస్తాయి మనలో. దేవుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే వాక్యంలో ఉంటున్న ప్రతి మాట దేవుడు ఏంటో అని మనం తెలుసుకున్న తర్వాత దాని ప్రకారంగా బతకడమే. దేవునికంటూ ఒక ఆనందం ఏంటి అని అంటే, ఆయన బాధని తెలుసుకొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేసే వాళ్ళని బట్టే ఆయన ఆనందపడతాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూద్దాం ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎవడును ఎప్పుడునైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న
అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచెను. ఇప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలి అని మనం అనుకుంటే ముందుగా అడగవలసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఎవ్వరును ఎన్నడూను తండ్రిని చూడలేదు, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, ఆయన ఒక్కడు మాత్రమే తండ్రిని బయలుపరిచాడు అని ఉంది. ఇప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలి అంటే డైరెక్ట్గా మనం తండ్రితో మాట్లాడలేము, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బాధ ఏంటి తెలుసుకోలేము. కాబట్టి ఇప్పుడు మనం వినవలసిన మాటలన్నీ ఎవరి ద్వారా వినాలి? కుమారుడి ద్వారా వినాలి. ఎందుకు? ఈయన తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు కాబట్టి ఆయన మాటల్లోనే ఒకసారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, ఆయన బాధ ఏంటో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం చూడండి, 30 వచనం. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి యేసు యొద్దకు వచ్చారంట. ఎవరు? ఈయనను వెంబడించిన శిష్యులు. యేసును వెంబడించిన శిష్యులు. ఆలోగా శిష్యుడు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అంటే అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, ఇదే మనం ఇంట్లో ఉంటే ఈ టైంకి మనకి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంకొక అరగంటనో 10 నిమిషాలు ఆగితే మనం భోజనాలు చేసేసి కొద్దిసేపు టీవీ ముందు కూర్చొని అయిపోగానే పడుకొని నిద్రపోయే పరిస్థితి. వాక్యము, సువార్త, దేవుని మాటలు వినాలన్నా, ఈ మాటలు పలకాలన్నా ఎంత కష్టం ఉంటుందో తెలుసా? నెంబర్ 1, సమయానికి మనకు ఆహారం ఉండదు. నెంబర్ 2, మనకు పోయేది ఏంటిదంటే నిద్రపోతుంది. నెంబర్ 3, మనం అనుకున్న పనులేవి సక్రమంగా జరగవు. బైబిల్ లోకానికి నిజంగానే పూర్తి వ్యతిరేకంగానే మనకు కనపడుతూ ఉంది. చాలాసార్లు అనిపిస్తుంది పనిలో భాగంగా దేవుని వాక్యాన్ని సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా అని. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అదే పనిగా దేవుని వాక్యానికి స్పెండ్ చేయడానికి వీళ్ళకి సమయం ఉండదనేసి ఒక పని చేసుకుంటూ పనిలో భాగంగా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. చూసారా ఎప్పుడైనా? ఒక హెయిర్ కట్ అతని దగ్గరికి వెళ్ళి ఒక షేవింగ్ చేసుకునేటప్పుడు అనుకోండి, ఇలా చేస్తూ చేస్తూ సువార్త ప్రకటించే భాగంలో ఇక్కడ వరకు కత్తి పెట్టిన తర్వాత మరణాన్ని గురించి మాట్లాడారు అనుకోండి. అంటే పనిలో భాగంగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామనంటే అది కుదరదు. ఇలా పేషెంట్ ఒకరు చనిపోతూ ఉన్నారు, ఈ టైంలో సువార్త ప్రకటించడానికి పోయామనుకోండి, అది తప్పైపోతుంది. కాబట్టి మనకేమర్థం అవ్వాలి అంటే, దేవుని వాక్యాన్ని మన చేతిలో పట్టుకుంటే మనం దూరం పెట్టవలసినటువంటి ఆహారం, నిద్ర, మన పనులు, ఇవన్నిటికి దూరంగా ఉంటేనే దేవుని వాక్యం సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ వచనాలలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పలికే మాటలేంటో తెలుసా? ఆయన తిన్నాడో లేదో వీళ్ళంతా ఊర్లోకి వెళ్ళి కొంత భోజనాన్ని తీసుకొచ్చారు. ఇలా కష్టపడుతూ ఈయన మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్న మాట, భోజనము చేద్దాం రండిని ఆయనను వేడుకున్నారంట, రిక్వెస్ట్ చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి భోజనం చేయమని. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వదలట్లేదు. ప్రతి దాంట్లో లెర్నింగే ఇక్కడ కనపడుతూ ఉంది. అసలు ది బెస్ట్ టీచర్ ఎవరు అని అంటే ప్రపంచం మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పాలి. ఈయన చూపించిన కాన్సెప్ట్ ఏంటిదో తెలుసా? తెలియని దాని గురించి, లేని దాని గురించి, కనపడని దాని గురించి చూపిస్తున్నాడు మన ముందున్న వాటిని బట్టి. ఆ సౌండ్ చూడండి, దాంట్లో నుంచి మీకు స్పీకర్ కనపడుతుంది, కానీ దాంట్లో నుంచి ఏమొస్తుంది? వాయిస్ వస్తుంది. ఈ ఒక్క మాటను బేస్ చేసుకొని ఈయనతో ఒక టాపిక్ మాట్లాడేస్తారు. ఈరోజు చాలామంది ఫాలో అయ్యేది ఇదే ప్రోటోకాల్ని. మన మధ్యలో లేదు, చావు మన మధ్యలోకి రాలేదండి ఇంకా, కానీ ఇది ఎలా ఉంటుందో ముందే చెప్పగలిగేస్తున్నారు. ఆ చివరి దశలోకి వచ్చేటప్పటికి వాళ్ళ బాడీలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి ఇవన్నీ ముందే మాట్లాడేస్తున్నారు. కొందరు పేషెంట్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి. లేని దాని గురించి మనకు ఒక అవగాహన ఇవ్వగలిగే పరిస్థితిలో ఈరోజు ఉంటున్నారు అంటే దీని వెనక్కి వెళ్తే కారణం యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు అలాంటివి ఉండేటివి అన్నట్టు. ఆహారం, వీళ్ళు శారీరక ఆహారం తీసుకొస్తే మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే ఓకే తినేద్దామనో, లేకపోతే నాకు ఇప్పుడు ఆకలి లేదని ఏదో ఒకటి చెప్పేస్తాం. కానీ ఈయన ఏమంటున్నాడు, దీంట్లో నుంచి కూడా ఒక లెర్నింగ్ పాయింట్ని తీసి చూపిస్తున్నాడు. ఇది ఎవరికి రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కువ వస్తుంది. ఇది ఎవరికి రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఆహారం తెచ్చినప్పుడు ఏదో వస్తానని చెప్పాలి, లేదంటే నాకు ఆకలి లేదు నేను తర్వాత తింటానని చెప్పాలి.
కానీ దీంట్లో నుంచి కూడా ఒక ఆస్పెక్ట్ని తీసుకొని ఏం చేస్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ మొదలు పెట్టేశాడు. మీకు తెలియని ఆహారం, దాని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఐ హ్యావ్ ఫుడ్ టు ఈట్ దట్ యు నో నథింగ్ అబౌట్ ఇట్. నా దగ్గర కూడా ఒక ఆహారం ఉంది, కానీ మీలో ఎవరు కూడా దాని గురించి తెలియదు అంటున్నాడు. జనరల్గా మా దగ్గర దీన్ని ఏమంటారంటే అండి, సంభాషణ అంటే చూసారా, ఒకరికొకరు మాట్లాడుకునే దాంట్లో ఇవన్నీ కొన్ని ఓపెన్ క్వశ్చన్స్ అని అంటారు. ఓపెన్ క్వశ్చన్ అంటే చిన్న మాట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎస్ఆర్నో చెప్పరు. ఇందులో కొద్దిసేపు ఆలోచించి ఏం ఆన్సర్ ఇవ్వాలో ఆలోచించి, ప్రశ్న చిన్నది, సమాధానం మాత్రం చాలా పెద్దది. కొన్ని ఇంటర్వ్యూస్లో ఉంటాయి, అలా మాట్లాడుతూ ఒక చిన్న ప్రశ్న అడిగి ఇచ్చేస్తుంటారు మైక్. వాళ్ళు వెంటనే కొద్దిసేపు మాట్లాడుతూనే ఉంటారు అవన్నీ. అది అంతా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అలాంటివే ఉన్నాయి. తెలియని ఆహారం నా దగ్గర ఉంది అన్నప్పుడు వీళ్ళు తిండి మానేసి కూర్చో ఉన్నారు. ఏ ఆహారం ఉంది నీ దగ్గర, ఏముంది నా దగ్గర అని. ఈరోజు మనిషికి తెలియని ఆహారం ఏముంది చెప్పండి. నాకు తెలిసి వాళ్ళల్లో కూడా ఇదే ప్రశ్న వచ్చి ఉంటుంది. ఆహారం మన చేతిలో ఉంది, కానీ మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటున్నాడు. అలా అని చూస్తే ఈయన దగ్గర ఏం లేదు, వాక్యం తప్ప. స్వాత ప్రకటిస్తున్నప్పుడు ఏం క్యారీ చేయగలుగుతారో చెప్పండి. అది లేదనే కదా శిష్యులు తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు మనిషికి తెలియని ఆహారం అంటూ ఏదన్నా ఉందా? ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి మీరు, అప్పుడప్పుడు నేను కూడా చూస్తుంటాను. రకరకాల ఫుడ్స్, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫుడ్ మనకు కనపడుతుంటాయి. ఇంకా చైనా, జపాన్ అటు పక్క చూడండి, తెలుగులో వాటిని ఏమంటారో తెలియదు కానీ ఆక్టోపస్ పేరు విన్నారా? నీళ్ళల్లో అలా జిగటగా ఉంటుంది, అది ఇలా పట్టుకుంటే అతుక్కుపోతుంది. శత్రువులను బారిన పడకుండా అది అప్పుడప్పుడు ఇంక్ రిలీజ్ చేస్తుంటుంది. ఇలా ఒక కలర్, బ్లాక్ కలర్ పొగ లాంటిది ఇలా నీళ్ళల్లో రిలీజ్ చేయగానే శత్రువుగా ఇంకొక ఏదన్నా పెద్ద ఏదైనా జంతువు లాంటివి ఉన్నాయనుకోండి, వాటి నుంచి కాపాడబడడానికి అది అలా వదిలేసి వెళ్ళిపోతుంటుంది. చాలా చిన్న జీవులు అలాంటి పెద్దవి కూడా ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు భారతదేశంలో చాలా బాగుందని చూస్తారేమో కానీ వాళ్ళు చిన్న వాటిని కూడా పట్టుకొని నమిలి తినేస్తున్నారు. ఎన్నో చూసాం మనం. ఇక పక్క కంట్రీస్కి వెళ్దాం. భారతదేశంలోనే రాజస్థాన్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఒకసారి, నమ్ముతారో లేదో, 14 వెరైటీస్ ఆఫ్ డిషెస్ తిన్నాను 3 రోజులలో. 3 రోజులలో 14 వెరైటీస్ ఆఫ్ డిషెస్. ఇంకా కేరళకి వెళ్ళండి, మనలాంటి రైస్ ఉండదు అక్కడ. వాళ్ళు తినే బియ్యమే వెరైటీ ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది, గంజన్నం లాంటిది. ఇదొక వెరైటీ. చెన్నైకి వెళ్ళండి, సాంబార్. ఇంకా నార్త్ ఇండియాకి వెళ్తే మొత్తం రొట్టెలే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చేస్తారంట, 50 రొట్టెలు చేసేస్తుందంట 10 నిమిషాలలో. ఫ్యామిలీ మొత్తానికి 50 రొట్టెలు చేసి పెట్టేస్తుంది. మన భారతదేశంలోనే ఇన్ని రకాల భోజనాలు, వంటలు ఉంటే ఇంకా పక్క దేశంలో ఎలా ఉంటాయో చూడండి. ఇలాగే వెళ్ళిన ఒక ఫస్ట్ డే, ఆ మొదటి రోజు ఈవినింగ్ నేను ఫ్లైట్ దిగానో లేదో కొద్దిసేపు అలా బీచ్కి తీసుకెళ్లారు. బీచ్లో హోటల్ ఎక్కడుందా అని నేను చూస్తున్నాను. లేదంటే ఆ బీచ్లోనే ఆ టేబుల్ పైన కూర్చొని తినాలి, సముద్రం ముందు కూర్చొని. బాగానే ఉంది, కూర్చున్నాను, ఫుడ్ వస్తుందని చూస్తున్నా. కొద్దిసేపటికి ఆహారం వచ్చింది, చాలా బాగుందని ఓపెన్ చేస్తే ఏంటిదో తెలుసా? పచ్చి చేపలు. పచ్చివి అప్పుడే కట్ చేసి డిజైన్గా చేసి తీసుకొచ్చారు. సూషి అంటారు, మన ఇండియాలో కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోయింది పచ్చి చేపలు తినడం. పచ్చి చేపలు, రొయ్యలు మనం ఉడకబెట్టుకొని తింటాం. అలా పచ్చిగా ఉన్న ఫుడ్డే అండి, అదే ఆహారం అంట. నేను కొద్దిసేపు చూశాను, ఇంకా అటు ఇటు చూస్తే నాకు ఏ ఆహారం లేదు ఇంకా ఆ రోజు. తింటే ఇది తినాలి. మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ టైం లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. ముక్కు పూసుకొని అలా నోట్లో పెట్టుకొని మింగాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు నవ్వు రాకపోయినా వాళ్ళ ముందు నవ్వాల్సి వచ్చింది. ఆ సాస్, ఆ కారం వేసుకొని ఉంటే. 1 రోజులు నిజానికి మన వైట్ రైస్ తినలేదు అక్కడ. నేను 1 రోజులు వైట్ రైస్ లేదు. ఇంతే, వీలైనంత వరకు చికెన్ పెట్టుకుంటారు, అది తినేస్తే ఆ రోజు భోజనం అయింది. మనకేమో కొంత అయినా అన్నం ఉండాలి. ఒక్కొక్క దేశానికి వెళ్తే ఒక్కొక్క ఫుడ్. చివరికి ఇట్లా కాదని చెప్పి ఫారినర్స్ అందరికీ మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ తినిపించాను. ఎలాగో తెలుసా? మటన్ కర్రీ విత్ పరోటాలు ఉంటాయి చూడండి. మామూలుగా అయితే వాళ్ళు స్పూన్స్ తోటి తింటారు కదా, చేతులతో చించుకొని తినమని చెప్పేసాను ఒకరోజు. ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ మనకు అవైలబిలిటీ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో తెలుసా? మీకు తెలియని ఆహారం ఒకటి ఉంది అని చెప్తున్నారు. తర్వాత చదవండి ముందు. శిష్యులు యేసు వారిని చూచి, ఇక్కడ ఒక మంచి మాట చెప్తుందండి. తెలియని ఆహారం ఏంటి అంటే,
చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ వాళ్ళకి సొల్యూషన్ దొరికింది. వేసిన ప్రశ్న ఎలాంటిదో తెలుసా? కొద్దిసేపు ఆలోచించి వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకునేటట్లుగా ఉంటే చివరకు సమాధానం చెప్పేశాడు. ఆయన చిత్తాన్ని, మనందరి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనకిష్టులు, ఆయన కడుపు నిండడం అని అంట. అదే ఆయన ఆకలి అని అంటున్నాడు. ఇంక చూద్దాం, ఇంకో మంచి మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రంలో వలవేయుట చూచెను. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే జాలర్లు అండి, ఫిషర్ మ్యాన్ అని అంటారు. చదవండి. అప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటిదో తెలుసా? మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వాళ్ళకి చెప్పిన మాట. ఇక్కడ కూడా మళ్ళీ ఇందాక వాడిన కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడినట్టుగా మనకు కనపడుతూ ఉంది. మనుషులను పట్టు జాలరా? ఇప్పుడు చేపలు పడితే వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబం బ్రతకగలుగుతుంది. దాని మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ చేపలు పట్టడం వృత్తిని వదిలేసి మనుషులను పట్టే జాలరులుగా చేస్తున్నా అంటున్నాడు. చేపలు పట్టే వాళ్ళని ఫిషర్ మ్యాన్ అంటారు, జాలరీ అని అంటారు. మనుషులు పట్టే వాళ్ళని ఏమనాలి? ఫిషర్ ఆఫ్ మ్యాన్ అంటారంట. బైబిల్ అలాగనే ఉంది, ఫిషర్ ఆఫ్ మ్యాన్ అని ఉంది. మనుషులను పట్టే జాలరీని ఫిషర్ ఆఫ్ ద మ్యాన్ అని అంటారంట. మనుషులను పట్టే జాలరీ. ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, ఇంతకీ మనుషులను పట్టే జాలరీగా ఎందుకు చేయమంటున్నాడు? ఇందాక కాన్సెప్ట్ ఏంటిది అంటే, దేవుడికి ఏది ఇష్టమనంట? దేవుడి ఆకలి తీరడం ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే, నెరవేరుస్తున్నప్పుడే ఆయన ఆకలి తీరుతుంది అంటున్నాడు. దేవుడి చిత్తం ఏమైందో ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమం అని ఒకటి కనపడుతుంది. అంటే కొంత ధనాన్ని కానివ్వండి, దశమ భాగం అని అంటాం. దీంతో పాటుగా వాళ్ళకు చెందిన కొంత ధాన్యం కానివ్వండి, వాళ్ళ వస్తువులు, ఇవన్నీ తీసుకొచ్చి సంఘానికి ఇచ్చేవాళ్ళు. దేనికి అని అంటే ఇదంతా లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చిన కార్యక్రమంలో భాగమే. లేవీయుల కొరకు మాత్రమే అది ఇచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి మనుషులను పట్టే జాలరులుగా చేసేదనని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాటకు బట్టి ఆలోచిస్తే, చేపలు మనకు ఆహారం అవుతాయి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఆ కుటుంబాలు బ్రతకగలుగుతాయి. మనుషులను పట్టే జాలరి వల్ల లాభం ఎవరికి అని అంటే దేవుడికి ప్రేమైన దేవుని వాళ్ళారా. మనుషులను పట్టే జాలరి ఏంటి? అసలు జాలరుల పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. చేపలు పట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా టెక్నిక్స్ ఉంటాయండి. నేను అది ఒకసారి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఒక చెరువు దగ్గరికి వెళ్ళాము, ఇక్కడే మనకు దగ్గరలోనే ఉంది, ఒక చాలా పెద్దది డ్యామ్ కూడా ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లేదు. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్ళాం. ఒకరోజు ఫ్రీ టైం దొరికిందని వెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద కర్రలు కూడా అమ్ముతుంటారు. దేనికో తెలుసా? దానికి ఒక తాడు, దానికి ఒక గాలం ఉంటుంది, అదేసి చేపలు పట్టడానికి. కోర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరికి రాదు, బట్ అందరం కర్రలు పట్టుకొని పెద్ద ఫిషర్ మ్యాన్ లాగా అలా వెళ్ళి కూర్చున్నాం. నమ్ముతారా లేదో 3 గంటల వరకు కూర్చున్నాం. దానికి ఏదో పెట్టాము, అటు ఇటు తిప్పుతున్నాం, అక్కడక్కడే చేపలు తిరుగుతున్నాయి కానీ పడలేదు. వచ్చాడండి ఒక అతను, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కానీ వచ్చాడు. 10 నిమిషాలు అలా చూసేశాడు. వేసిన 10 నిమిషాలలో పడింది. దగ్గర వాడిని అడిగితే 3 కేజీలు చేప అంటది. ఒకటి చిన్నపిల్లల బాక్సెస్లో ఉంటాయి చూడండి, కత్తి ఇలా ఫోల్డ్ చేసుకుంటుంటారు. ఇదొక కత్తి పట్టుకొని వచ్చాడు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కడగడానికి. ఆ చిన్న కత్తి తీసుకొచ్చి దాన్ని బట్టి లాగి దానిపైన ఉన్న పొలుసులన్నీ తీసేసి మంచిగా కట్ చేసుకొని కవర్లు వేసుకొని వెళ్ళిపోయాడు. మేము అనుకున్నాం ఇంకా మా వల్ల అయ్యేటట్లేదులే అని. ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా, నైపుణ్యత అంటారు. ఒక చేపలు పట్టాలంటే అంత సులువుగా మా వల్ల కాలేదు. కానీ తనకు తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయో, నేను ఎలా ఆగాలో ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ఇదంతా ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చేస్తుంది, అంతే. నైపుణ్యత అంటారు చూడండి, ఆ టెక్నిక్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళల్లో అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటారు ఏంటో తెలుసా, ఇగో ఇక్కడ కదులుతున్నాయి, ఇక్కడ కదలికి వస్తుంది అని.
ఆ చేపలను పట్టే జాలరులు ఎలా ఉంటారంటే వాళ్ళకంటూ తెలుసు ఎక్కడికి వెళ్తే దొరుకుతాయని. తెలియని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి ఆ పడే చేపను కూడా పడకముందే మనం లాగేస్తే ఇంకొకసారి దగ్గర కూడా రావు. ఇది చేపలను పట్టే జాలరి పరిస్థితి. మనుషులను పట్టే జాలరులుగా ఉంటున్న మనం ఎలా ఉండాలో తెలుసా? నెంబర్ 1, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ముందు ఉంటున్న చేపల్ని దేవుడి దగ్గరికి రాకముందే పారిపోయేటట్టు చేయకూడదు. ఇప్పుడు ప్రతి సంఘాలలో జరుగుతున్న పరిస్థితి అదే. ఈరోజు ఫేస్బుక్లో చూడండి, ఎంత ఘోరంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళు చేసే ఆ కార్యక్రమాలని ఎదుటోళ్ళు ఫన్నీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కామెంట్స్ పెడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఆ పట్టే నైపుణ్యత లేదు. ఎలాగోలా పడితే చాలులే అని అలా వేసి ఇలా 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 పాడు చేసి పడేస్తున్నారు. దేవుని యొద్దకు వచ్చినట్టే వచ్చిన పిల్లలంతా ఏమైపోతున్నారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంత విశ్వాసం ఉండాలి! యోబు లాంటి పరిస్థితులు వస్తే వీళ్ళలో ఎవరన్నా మిగులుతారా చెప్పండి? కేటగిరీస్ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళల్లో 3 కేటగిరీస్ మనకు కనపడతాయి. అవసరాలకు తిరుగుకున్న వాళ్ళు ఒకరు వచ్చారు. అవసరాలు ఉన్నాయి కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చాను అన్న ఒకరు. వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళని చూసే ఉంటారు. మా తాతల నుంచి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి నేను కూడా ఈరోజు క్రైస్తవులను. వీళ్ళకి ఏమర్థమైందో తెలుసా? సంఘంలో పద్ధతులు పాటింపులు. 8 గంటలకు చర్చి బెల్లు కొట్టాలంటే కరెక్ట్గా అదే టైంకి కొట్టాలి. కరెక్ట్గా పాస్టర్ గారు 8:10కి ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆయన వెనక ఇలా సిలువను పట్టుకొని నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. కరెక్ట్గా టైంకి రొట్టె ద్రాక్షారసం అయిపోగానే అందరూ డిస్పాస్ అయిపోవాలి. పద్ధతులకే అలవాటు అయిపోయింది. క్రిస్టియానిటీనే నేను చెప్పేది మాట. ఒక కేటగిరీ ఉంది, దేవుణ్ణి తెలుసుకొని వచ్చిన వాళ్ళంట. ఇలా తెలుసుకొని వచ్చిన వాళ్ళు బైబిల్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు చాలా తక్కువ. ప్రేమని దేవుని వాళ్ళారా, వంశపారంపర్యంగా వచ్చినా తిరిగి మనం నిలబడాల్సింది ఎక్కడ? దేవునిలో నిలబడగలగాలి. ఇది దేవుడికి ఇష్టమైన కార్యక్రమం. దేవుని మనుషులను పట్టే జాలరులుగా తయారయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న వాళ్ళు, ఆయన కొరకు కష్టపడాలి, ఎట్లాంటి పరిస్థితి అయినా సిద్ధంగా ఉన్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే మనుషులను పట్టే జాలరులుగా మారుతారు అన్న ఉద్దేశంతోనే ఆనాడు చేపలు పడుతున్నప్పుడు దేవుడు ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేసేదనని చెప్పిన మాట అది. ప్రారంభం నుండి దేవునికి తన పిల్లలు దూరం అయిపోయిన పరిస్థితి అండి. ఈరోజు సంఘాలలో ఏం చెప్తున్నారంటే, మన అవసరాలు తీరడానికి దేవుడి దగ్గరికి రండి, ఆయనే మీకు ఆధారం, మీ జీవితాలలో ఆనందం కావాలంటే దేవుని దగ్గరికి రండి అంటున్నారు. కానీ కరెక్ట్గా బైబిల్ తెలిసిన వాళ్ళు అనే మాట ఏంటిదో తెలుసా? ఈ రోజుకి దేవుడు ఆనందంగా లేడు. ప్రియమైన దేవుని వారలరా, ఎందుకు ఆనందంగా లేడు ఆయన? పరిస్థితులు ఘోరంగా ఉంటున్నాయి. ఎక్కడో తెలుసా? పరలోకంలో కాదు, భూమి మీద. ఎవరుంటున్నారండి భూమి మీద? ఇంత బాధ ఆయనకి. ఆయన పిల్లలు ఆదాం మొదలుకొని నేటి వరకు ఎంతోమంది, కోట్ల మంది చనిపోయిన వాళ్ళు ఉంటే, ఆ చనిపోయిన వాళ్ళు చాలామంది దేవుడు అంటే ఎవరో తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉంటే, వీళ్ళందరూ నరక ద్వారంలో నుంచి ఎంటర్ అయిపోతూ ఉన్నారు, పాతాళానికి చేరుకుంటున్నారు 2వ మరణం పేరుతోటి. ఒకరోజు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే మనల్ని అందరినీ కన్నా దేవుడు, ఇందాక చూసాం, మనందరి పుట్టుకొక్క కారణం ఎవరు? దేవుడు. ఇదే మన పిల్లలు ఇంత బాధపడుతూ ఇన్ని కష్టాల మధ్యలో, ఒక జబ్బు వస్తేనే పిల్లలకి తల్లిదండ్రులుగా మనం తల్లడిల్లిపోతూ ఉంటాం. మన పిల్లలు బాధపడుతుంటే ఇంట్లో పరిస్థితులు తండ్రి తినగలుగుతాడా చెప్పండి? ఇదే కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి, అవునండి వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఉన్నాడు, వాళ్ళ పాపకి జబ్బు వచ్చినా పర్వాలేదు ఆనందంగా ఉన్నాడని ఎవరు చెప్పుకోగలుగుతారు చెప్పండి? ఈరోజు దేవుణ్ణి నమ్ముకోక, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోక, దీన్ని అపార్థం చేసుకుంటూ దూరం వెళ్ళిపోతూ ఎంతోమంది హేళన చేస్తున్నారు ఈరోజు బైబిల్ని. వీళ్ళంతా ఎవరో కాదు, ఆలోచిస్తే దేవుని బిడ్డలే. వాక్యం తెలియదు, వాక్యంలో ఉన్న ఔన్నత్యం వాళ్ళకి తెలియక దాని నుంచి దూరం వెళ్ళిపోయి దేవుణ్ణే దూషించే పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నారు. కారణం ఎవరో చెప్పండి? ఎందుకు ఎదుటి మనిషి బైబిల్ని ప్రశ్నిస్తున్నాడు అంటే, మన వాళ్ళు వెళ్ళి దాని మీద పడడం నెంబర్ 1. నెంబర్ 2, హిందువులందరి దగ్గరికి వెళ్ళి మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. చూసారా, చేపలన్నిటిని ఏం చేస్తున్నారు? చల్లా చెదర చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఉండాలి అని అంటే మీరు ఇప్పుడు అవుతున్న ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. డిప్లొమా వరకు, బ్యాచిలర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఎలా ఉంటుందో తెలుసా? రెచ్చిపోతుంటారు, ఇంకా ఎవరు దొరికితే వాళ్ళకి వాక్యం చెప్పేసేయాలి అని.
ఇదే కొంచెం నెగిటివ్గా ఉన్న వాళ్ళు వచ్చారంటే వీడు ఖచ్చితంగా వికెట్ పడేసేయాలని అనుకుంటాం. కానీ అక్కడే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ వ్యక్తిని దేవుడిలోనికి రాణించాలంటే ఎంత కష్టపడాలో, దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలో ఆలోచించాలి. చెదరగొట్టే మనిషిగా మనం ఉన్నామనుకోండి, పరిస్థితులు తారుమారైపోతాయి, దానివల్ల లాభం ఉండదు. ఒక మంచి మాట చూద్దాం, పౌలు గారు విషయాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున నెంబర్ 1 ఒకటి ఆయన చాలా బాధపడ్డాడంటండి. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. చదము. ప్రతి దినమున తన్ను కలుసుకునే వారితోనూ తర్కించుచూ వచ్చెను. ముందుగా ఈయన ఎలా మొదలుపెట్టాడని ఆలోచిస్తే, ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తే ఆ పట్టణం మొత్తం ఎలా ఉందో తెలుసా? మొత్తం విగ్రహాలే ఉన్నాయంటండి. ఇప్పుడు అలా విగ్రహాలు కనపడ్డాయని చెప్పి ఆయన మాట తీరు ఏ విధంగా లేదో ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి, 115వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం, మళ్ళీ అక్కడికే వద్దాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని చూద్దాం. 115వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి గమనిస్తే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశముందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచించండి. అంటే బైబిల్లో రాయబడిన మాటే అని చెప్పి ఇదే మాటను పట్టుకొని వెళ్ళి మనం హిందువుల దగ్గర మాట్లాడామనుకోండి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు అని రాయబడింది. ఇక్కడ బైబిల్ రాయబడిన మాటే. ఎంతోమంది ఈ మాటను తీసుకొని వెళ్ళిపోయి సమాజంలోకి వెళ్ళి సంఘంలలో కాకుండా హిందువుల దగ్గర ప్రకటిస్తూ ఉన్నారు. ఒకతను ఉండదండి, నాకు తెలిసిన అతను, ఒక శాస్త్రి, ఆయన పేరు చాలా ఫేమస్ అంట. ముందు ఏం చేశాడో తెలుసా? తిరుపతి దేవస్థానంలో పూజారిగా పనిచేసే అతను. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నది. తిరుమలలో పూజారిగా, అంటే మెయిన్ పూజారులలో ఒకడైన. వీళ్ళ క్లాషెస్ వచ్చాయి ఎప్పుడో 10 సంవత్సరాల ముందు. ఆ క్లాషెస్ రాగానే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా క్లాషెస్ రాగానే తీసి పక్కన పడేస్తుంటారు, మనకు తెలుసు. అలాగే ఆ స్టేజ్లో నుంచి దాన్నైతే కింద వచ్చి పడిపోయాడు. ఆ చుట్టుపక్కల తిరుమలలో, తిరుపతిలో ఎక్కడ కనపడద్దని తరిమేశారంట బయటికి. ఇలా వచ్చిన అతను రేపటి నుంచి వేరే అర్చకులతో, వేరే పూజారులతో పోవడానికి లేదు. చిన్నగా ఏం చేశాడో తెలుసా? శాస్త్రాలు ఉంటాయి చూసారా, వాళ్ళు పాటించేవి, వాటిని బైబిల్కి అంటించేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? శ్లోకాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా, వేదాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఈ వేదాలలో క్రీస్తు అని పాంప్లెట్స్ ప్రింటప్ చేసేసాడు. సగం సగం తెలిసిన క్రైస్తవులంతా ఏం చేశారు, ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే పని చేశారు. ఇది కొంచెం వెరైటీగా ఉందండి. మా చర్చిలో చెప్పే పాస్టర్ని పక్కన పెట్టేసి, ఆయన ఏముంది రెగ్యులర్ చెప్తుంటాడు, ప్రతి వారం 10 గంటలకు వెళ్తాము, ఆరాధన అయిపోతుంది, వచ్చేస్తాం. ఈయన ఎంత వెరైటీగా చెప్తున్నాడు. వెరైటీ కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట క్రీస్తుని? వేదాలలో క్రీస్తు అని తీసుకొచ్చాడు. పాంప్లెట్స్ ముద్రించారు, పెట్టేసేయండి మీటింగ్స్ అన్నాడు. ఆ వచ్చిన అతను కూడా హై లెవెల్లో, మామూలుగా రాడంట. అక్కడ దానితే కింద పడ్డాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆయనకి ఏసీ రూమ్స్ బుక్ చేయాలి. ఆయన ఉన్న 3 రోజులలో ఫుల్ సెక్యూరిటీ, నాన్ వెజిటేరియనే తింటాడంట ఆయన. ఆయన వచ్చినందుకు ఇంత డబ్బు బాగానే ఉంది. మొదటి రోజు అయింది, రెండో రోజు గొడవ మొదలైపోయిందంట. హిందువులందరూ కర్రలు పట్టుకొని వచ్చేసారు. మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన. ఇలా జరిగి ఆ రోజు సభలే లేకుండా మొత్తం క్యాన్సిల్ చేసి ఆ డేరాలన్నీ టెంట్లు కట్టింటో చూసారా, మొత్తం పడగొట్టి ఏమి లేకుండా మొత్తం కొలాప్స్ చేసేశారు. ఎవరు? ఈ తరమతాల వాళ్ళు. ఎందుకు? వాళ్ళని కించపరిచినట్టు మాటలు ఇందులో నుంచి తీసి, చూసారా విగ్రహానికి నోరుంది కానీ కదలదు,
ఇలాంటి మాటలు చెప్పి 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 రెండవ రోజు ప్రసంగమే లేకుండా మొత్తం బంద్ చేయించేసేసారు. ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అనుకున్న మాట ఏంటిదో తెలుసా? చూసారా, సువార్త ప్రకటించడం ఎంత కష్టమో. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా వాళ్ళ జోలికి పోతే ఖచ్చితంగా ఇబ్బందులే. ఈరోజు ఫేస్బుక్లలో, యూట్యూబ్లో వస్తున్న పరిస్థితులు అవే. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఎందుకు దాంట్లో రావట్లేదు అని అంటే మన ప్రసంగాలలో ఎక్కడ ఎవరిని కించపరిచినట్టుగా ఉండవు. ఎదుటి మనిషిని దేవునిలోకి తీర్చక రావాలి అని అంటే ఇంకొక వ్యక్తిని కించపరిచి మాట్లాడితే వాళ్ళు క్రైస్తవ్యంలోకి రారు. వాళ్ళకి క్రీస్తు గురించే చెప్పాలి. ఇక్కడ ఉన్న బోధ అదే మనకు కనపడుతుంది. 23వ వచనంలో ఒకసారి చూద్దాం ఇదే మాట. ఏదెన్స్ వారలారా, మీరు సమస్తమైన విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టుగా, అంటే దేవుడు అంటే మీకు చాలా ఇష్టము, మీ భక్తిని చూసి నేను కూడా చాలా ఆనందపడుతున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాడు వాళ్ళకి. అలా చెబుతూ తర్వాత నాకు కనబడుచున్నది, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద ఏమనుందంట, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. ఈయన తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటిదో తెలుసా? ఎదుటి మనిషిని దేవునిలోకి తీసుకురావడానికి, ఎదుటి మనిషిని ఎవరిని వాళ్ళ దేవుడిని కించపరిచి మాట్లాడలేదు, కానీ సూర్యుడిని, ప్రకృతిని వాడి మాత్రమే దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నాడండి. వన్ ఆఫ్ ద గుడ్ టీచర్ అని చెప్పొచ్చు పౌలు గారు. దేవుని ఆకలి తీర్చే వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తి అని మనం చెప్పొచ్చు. ఇకపోతే మంచి జాలర్ ఎవరు అని అంటే పౌలు గారు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్లు అండి. మన పూర్వీకులు ఎలాగూ బ్రతికారో, వాళ్ళ జీవితం ఎలా ఉందో, వాళ్ళ మాటలు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా పలుకుతున్నారో. మరి ఈ మాటలన్నీ బైబిల్లో రాయబడిన మాటలు ఎవరికి తెలియదా అని ఆలోచించండి. అందరికీ తెలుసు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక కొత్తదనం కావాలి. షార్ట్ టైంలో మనిషి మారిపోవాలనుకుంటున్నారు. అంత సులువుగా అయ్యేది కాదు. అందుకే ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటిదో తెలుసా? మీ ఆహారాన్ని ఎక్కడ వేయాలంటున్నారు? నీటి మీద వేయండి, చాలా దినముల తర్వాత అది మీకు కనపడుతుంది తప్ప ఆహారం అలా వేయగానే వెంటనే మీకు రిటర్న్ వచ్చేస్తుందని కాదు. ఇక్కడ వేసిన ఆహారం శారీరక ఆహారం కాదు, జీవాహారం. అంటే వాక్యాన్ని దేని మీద ఏమంటున్నారు? నీటి మీద ఏమంటున్నారు? నీరంటే ఏంటి? నీరుని దేంతో పోల్చారు? మనుషుల మీద. జనులను నీటితో పోల్చారు బైబిల్లో మనకి. వాక్యాన్ని ఎక్కడేమంటారు? ఇక్కడ నీటి మీద, అంటే మనుషుల మీద వేస్తే చాలా దినముల తర్వాత నీకు ఆహారం మళ్ళీ దొరుకుతుంది అని అంటే, ఆ వాక్యాన్ని విన్న మనిషి కొన్ని రోజులు ఆలోచించుకుంటాడో, తనకు ఎక్స్పీరియన్స్ అవుతుందో లైఫ్లో. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అవును నేను విన్న మాట నిజమే. నేను నిజానికండి అది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీకి రావడానికి ముఖ్య కారణం అదే. ఎవరో చెప్పారని వచ్చేసాను కాదు. డాడీ గారు మాటలు విన్నాను, ఇంట్లో వాళ్ళతో అందరితో తిట్టించుకున్నాను, పిచ్చి పట్టింది అనుకున్నారు. ఈయనేంది ఇట్లా ఒకే మాటను పట్టుకొని 10 సార్లు చదువుతున్నాడు, మనం అలా చదవకూడదు కదా. ఒకసారి అలా బైబిల్ ఓపెన్ చేసి ఈరోజు డేట్ ఎంత చూసుకొని చదివే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇదే పిచ్చోడు అనుకున్నారు. తిరిగి ఏమైపోయింది? చాలా దేముల తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది పరిస్థితి. అంతే, ఒక్కొక్క మాట వాళ్ళని మార్చేస్తూ ఉంటుంది. దేనికైనా టైం రావాలి. ఇంతే తప్ప వచ్చిన చేపలన్నింటినీ మనం పెట్టేసుకుంటామంటే అవి కుదరదు. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి అండి. మన దగ్గర ఎందుకు అంత నెంబర్ రావట్లేదో తెలుసా మీకు? వీళ్ళంతా అవసరాలకు దేవుడి వద్దకు వచ్చేవాళ్ళు. బ్యాచ్లు ఉన్నాయి చూడండి. అవసరాలు తిరగానే వాళ్ళు మారిపోతుంటారు, ఇంకొక వ్యక్తి వచ్చేస్తుంటారు. ఇదంతా బిజినెస్ లాంటిది. ఆలోచించండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. అందుకే దేవుడికి అర్పణ ఎవరో ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆ 15వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. అయినను అన్యజనుడు అర్పణ అని ఉందండి. ఇప్పుడు దేవునికి అర్పించుకోవడానికి ఎవరంట అర్పణ అవ్వవలసింది? అన్యజనులు. మనందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఒకసారి. మేబీ మీరంతా పుట్టుకతో క్రైస్తవులు అయి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ నేను కూడా. కానీ మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే అందరు ఎవరు? మా తాతల నుంచి పోల్చుకుంటే వాళ్ళంతా హిందువులే. మనం వెనక్కి వెళ్తే మనం అంతా హిందుత్వం నుంచి వచ్చిన వాళ్ళమే, హైందవులమే అందరం. అలా వచ్చిన మనమంతా దేవుని నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళం అన్నట్టు. అంటే ఒకప్పుడు మనం ఎవరం? అన్యజనులుగా ఉంటున్న వాళ్ళము ఎవరికి అర్పణగా వచ్చేసాం? ఇప్పుడు దేవునికి అర్పణగా ఈరోజు మనం ఉంటున్నాం. అన్యజనులను అర్పణని దేవుడు కోరుకుంటున్నాడు. అన్యజనులు లోపలికి రావాలి అని అంటే
మన జీవితం ఎలా ఉండాలో చెప్పండి. ఒక క్రైస్తవుడిగా అన్యజనుల ముందు పోయినప్పుడు వాళ్ళని వ్యతిరేకించకూడదు, ఒకటి వాళ్ళ దేవుడిని దేవతలని కించపరచకూడదు, మన దేవుని గొప్పతనం మాత్రమే చెప్పాలి. కల్వరి టెంపుల్కి వెళ్తున్న నా తెలిసిన ఒక సహోదరి నాతో పాటు పనిచేసామండి. ఈమె డైరెక్ట్గా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయ్యో మేము మీ దేవుళ్ళకి దేవతలకు పెట్టినట్టు మేము తినకూడదు సిస్టర్ అని అంటున్నారు. ఎంత తప్పు మాట. వాళ్ళకు వెంటనే కోపం వచ్చేసింది. సరే చూద్దాం, క్రిస్మస్కి తీసుకొస్తావు కదా, అదే పని చేస్తాను. యూట్యూబ్లో కూడా ఒకరోజు చూశాను, ఆయన చెప్తుంటే ఇదే మాట, బైబిల్లో ఎక్కడైనా ఉందా చెప్పండి అది తినొద్దు అని. తినొద్దు అని ఉంది, మా కేక్ తినకూడదు అని ఉందంట. అసలు కేక్ గురించి బైబిల్లో ఉందా చెప్పండి? క్రిస్మస్ చేసుకోమనే లేదు. మరి ఎంత తప్పుడు బోధలలోకి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి. ఇలా ఎదుటి మనిషికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి మేమేం తినకూడదు మా దేవుడు చెప్పాడు అనగానే మరి మావెందుకు తింటాం? నీకు జీతం ఇచ్చేది ఎక్కడి నుంచి? మరి తను ఉద్యోగం చేస్తుంది, ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు, జీతాలు ఇచ్చేది ఎవరు అంటే ఒక హిందువుడే. బస్ జర్నీ చేస్తుంది, హిందువులు కాదా? మరి ఎవరిదా బస్సు? పొద్దున్న లేస్తానే ఆయన పూజ చేస్తున్నాడు. ఆ బండికి ఏ యాక్సిడెంట్ అవ్వద్దు, ఇది జాగ్రత్తగా మంచి లాభం తెచ్చిపెట్టాలా అని చేస్తున్నారు. ఒక కిరాణా షాప్కి వెళ్తే బాగా రావాలని వాడు పూజ చేసి అన్నిటికీ హారతి ఇచ్చేస్తాడు. ఎందుకు చెప్పండి అలాంటి మాటలు? ఇప్పుడు వ్యతిరేకత రాలేదా? నిజంగా అండి, ఇది ఆ సంఘటన జరిగిన తర్వాత ఎంత జాగ్రత్తగా బైబిల్లో ఉన్న మాటల్ని, ఈ భూమి ఇంత స్పీడ్ తిరుగుతుంది కదా, 140,000 కిలోమీటర్ల వేగం అనుకుంటా దీని స్పీడ్, కానీ ఎక్కడ కూడా టెన్షన్ కనపడట్లేదు. ఆ తిరుగుతున్నదని మనకు అది తెలియట్లేదు. చూసారా? ఈ మాట చెప్పాను వాళ్ళతోటి ఎప్పుడు తినేటప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడు చూడని. ఏం గొప్పవాడు? ఏం చెప్పు, నువ్వు కూడా వాళ్ళలాగానే చెప్తావు అంతే కదా, మమ్మల్ని కూడా తిట్టడానికి రెడీ అయిపోయావు అని అనుకున్నారు. దేవుడు ఎంత గ్రేట్ అంటే, మీ బాడీలో టెంపరేచర్ ఉంది, ఇప్పుడు మీ ఒంట్లో వేడి ఉంది, ఈ వేడి కొద్దిగా తగ్గిపోయింది అనుకోండి, మీరేమైపోతారో తెలుసా? డెడ్ బాడీ అని అంటారు. అందుకే బాడీ మొత్తం చల్లగా అయిపోతుందంటే వెంటనే ఏమంటారు? చనిపోతున్నారు, చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు, చావుకు దగ్గరలో ఉన్నారు అంటారు. మీ బాడీ ఫంక్షన్ అవ్వాలనుకోండి, కదలిక ఉండాలంటే మీ బాడీలో వేడి ఉండాలి. నేను చెప్పిన మాట ఇది, దేవుడు పెట్టండి వేడి అని చెప్పా. ఎవరు నన్ను కించపరిచామా దీంట్లో? వాళ్ళకు ఒక నాలెడ్జ్, భూమి ఇంత స్పీడ్ తిరుగుతుంది, బైబిల్ చెప్పింది. ఆ భూమి తిరుగుతూ లోపల వేడి ఉంది కాబట్టి అంత స్పీడ్ తిరగలుగుతుంది. ఒక బైక్ డ్రైవ్ చేస్తుంటే వెళ్ళిపోతున్నామంటే లోపల దాని ఫ్రిక్షను, దాని మూమెంట్ అవన్నీ పంప్ అవుతుంటాయి చూసారా? అవి అలా కొట్టుకోవడం వల్ల వేడి రిలీజ్ అయ్యి మీ బండి ముందుకెళ్తుంది. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా బాగా చెప్తున్నావు అని అంటున్నారు. ఒక ఎదుటి మనిషికి దూరం పోయేటట్టు చేయకూడదు దేవుడికి. ఇది మనుషులను పట్టే జారలుగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన బాధ్యత. ఎలా దేవుని మాటలు ప్రకటించాలో ఎన్నో గొప్ప గొప్ప సంగతులు బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి మా దేవుడి మీది తినద్దన్నాడు అని అన్నారు అనుకోండి, రేపు నువ్వు ఒంటరి కూర్చొని తినాలి. తన పరిస్థితి అదే. రోజు ఆమె ఒకతే కూర్చొని తింటుంది, ఆమెతో ఎవ్వరూ కమ్యూనికేట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారు? చల్లా చెదర చేయడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులను పట్టే జారలుగా ఉంటున్న మనము మన క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒకటి ఉంటే, రెండవది వాళ్ళకు ఎలా ఉండాలి అంటే నిజంగా వీళ్ళలాగా ఉండాలి క్రిస్టియన్స్ అంటే అనే పరిస్థితికి మనం రాగలగాలండి. సమాజానికి వెలుగుగా ఉండాలి. సమాజానికి ఒక పత్రికగా, క్రీస్తు పత్రికగా మనం ఉండగలిగితేనే మనం మనుషులను పట్టే జారలుగా ముందుకెళ్ళగలుగుతాం. ఒక మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. పరలోక రాజ్యము ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇంతకు పరలోకం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి ఇక్కడ మళ్ళీ ఇదే మాట వచ్చింది, ఇదే కాన్సెప్ట్ వచ్చింది. నోన్ టు ద అన్నోన్ అని అంటారండి దాన్ని. అంటే తెలియని దాన్ని తెలిసిన దాంట్లో చూపించి, ఒక వల మనందరికీ తెలుసు, పరలోకం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన అన్ని రకాల చేపలను పట్టే వలను పోలి ఉన్నది అని అంటుంది. ఇప్పుడు ఈ వల చదవండి. అది నిండినప్పుడు మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఈ మాట గురించి ఆలోచిద్దాం. ఇంతకు పరలోకం ఎలా ఉంటుంది అని అంటే ఒక వలను పోలి ఉంటుందంట. ఈరోజు మన ముందు ప్రత్యక్షంగా ఉంటుంది తెలుసా? వల, ది బైబిల్.
ఈ బైబిల్లో ఉన్న మాటలను చెప్పి వల వేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితిలో ఉండాలి. ఇలా వల వేసి పట్టుకున్నప్పుడు గంపలో వేసేటప్పటికి మన పడవలోనో మన ఓడలోనో వచ్చిన చేపలన్నీ మంచి చేపలు అనుకుంటే పొరపాటే. కొందరు సంఘాలకు వస్తుంటారు, వీళ్ళల్లో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. చెడుపు చేయడానికి వస్తారు చాలామంది, పాడు చేసి దాన్ని డిస్టర్బ్ చేసేసి మొత్తం కొలాప్స్ చేసేసి వెళ్ళిపోదామని అనుకుంటుంటారు. ఇంకొందరు ఉంటారు దేవుని వాక్యం వినడానికి. అలా వీళ్ళు కలిశారనుకోండి మొత్తం పాడైపోతుంది, అంతే కదా. ఒక పాడైపోయిన చేపనో చేదున్న చేపను మనం తినగలుగుతామా? లేదు. అలా వచ్చిన సంఘం అంటే వేసిన వల గంపలో వేస్తున్నామంటే ఇదంతా సంఘం అనుకోండి. అలా వచ్చిన వాళ్ళని మార్చుకునే బాధ్యత మనది. లేదు వీడు చీడపురుగు లాంటివాడు, లేకపోతే ఈ చేప పనికిరాదు, తినడానికి ఉపయోగపడదన్నప్పుడు దయచేసి వాటిని దూరం పెడితే మంచిది అని ఎన్నోసార్లు డాడీ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. అలా చెడు చేయాలని అనుకున్నప్పుడు వీలైతే వాళ్ళ నుంచి దూరంగా పోవాలి. ఎందుకో బ్రదర్ నాకు అనిపిస్తుంది ఇక్కడ వాక్యం సరిగా లేదు, వీళ్ళెవరు అంతగా పట్టించుకుంటున్నట్టుగా లేదు మిమ్మల్ని. చూసారా ఆ టార్గెట్ ఎలా ఉంటుంది, ఆ పర్టికులర్ పనిష్ మీదనే ఉంటుంది. అవును నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను పిలిచి వందనాలు కూడా చెప్పట్లేదు, నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నాతో పాటు బయటికి పోతే ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను. ఎంతమంది లేరు చెప్పండి డాడీ దగ్గర నుంచి బయటికి పోయిన వాళ్ళు. నేను నిజానికి చెప్పాలంటే అలాంటి వాళ్ళని చూసే లోపలికి వచ్చిన. అలాంటి వాళ్ళని చూసి అబ్బా నిజంగా ఇంత గొప్పగా ఉంటుందా బైబిల్ అని వచ్చి జాయిన్ అయ్యాలో లేదో నాకు తెలిసిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా, వాళ్ళే బయటికి వెళ్ళిపోయారంట. నాకు అనిపించింది ఇంత పెద్ద స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మనం ఎంత ఎన్ని రోజులు ఉంటాంలే అని అనుకున్నా. బయటికి అట్లా వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఆయన ప్రణాళికలో ఉన్నవారమండి మనమంతా. ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తుంటాయి, తడబడకండి, వెయిట్ చేయండి దేవుడి రెస్పాన్స్ కోసం అంతే తప్ప. అలా వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయి తెలుసా, 4 రోజులు బాగున్నారేమో కానీ తిరిగి గొప్ప వ్యక్తులు అనుకున్నాను నేను ఒకప్పుడు. వీళ్ళు నిజంగా వీళ్ళలా ఉండాలనుకున్నా, తిరిగి పరిస్థితులు ఏమైపోయాయి, తారుమారు అయిపోయి. అలా పోతూ ఎంతోమందిని బయటికి తీసుకెళ్ళిపోవడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు మనకు తెలుసు పరిస్థితులు. అలా పనికిరాని చేపల్ని వీలైనంత వరకు ఆ గంప అనే సంఘంలో నుంచి దూరం పెట్టడం ముఖ్య ఉద్దేశం. అలా వలలో పడిన చేపలన్నిటినీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా. మనకందరికీ తెలుసు, చేపలు తెచ్చుకున్నాం అనుకోండి ఇంట్లో, దాన్ని వండే పద్ధతి. అలా తెచ్చిన వెంటనే మనం వండి తినేసేయం కదా, దానిపైన ఉంటున్న పొలుసులు తీసేసేయాలి, ఆ నాచును తీసేయాలి. ఎక్కువ రోజులుగా దాంట్లో ఉంటుంది చూసారా, నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి. అలా ఉంటున్నప్పుడు దానిపైన నాచు పడుతుంది, జారిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాటిని ఉప్పుతో క్లీన్ చేసేస్తాం. రెడీ చేసిన తర్వాత మనము వంటకి సిద్ధపడతాం. మనలో కూడా మన జీవితాల్లో కూడా ఎలా ఉంటాయంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక కుతంత్రాలు, కుళ్ళు, ద్వేషము, పగ, ఎన్నో విధాలుగా మనిషి జీవితాలు ఉంటాయి సంఘంలో ఉన్నా కూడా. వీటన్నిటిని తీసేయగలిగే బాధ్యత ఎవరిదో తెలుసా, సంఘంలో ఉంటున్న ప్రతి వ్యక్తిది. అందుకే అన్నాను ముందు, మనందరం కలిసి పని చేస్తేనే ఉపయోగపడుతుంది. ఎదుటి సహోదరుని ప్రేమించడం అంటే ఎలా అంటే, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే వీలైనంత వరకు వాళ్ళు చేసే తప్పుని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అని ముందుకెళ్ళగలిగితేనే దానిలో మనకు డిఫరెన్స్ అనేది కనపడుతుంది. అలా మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నవాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళిపోయే పరిస్థితిలో మనం చేయకూడదు. అలా వచ్చిన వాళ్ళందరినీ, వాళ్ళల్లో ఉంటున్న ఆ ఇబ్బందులు, వాళ్ళకు ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏవో తీసేయగలిగితే అప్పుడు నిజంగా దేవుళ్ళు నిలబడగలిగే వాళ్ళు ఉంటారండి. దీన్ని బట్టి ఎవరికి ఆనందం చెప్పండి. సంఘంలోకి వచ్చిన ఒక వ్యక్తిని, ఒక చేపని మనం పట్టుకొని దేవుడికి అప్పగించబోతున్నాం. నిండవలసింది మన కడుపు కాదు, మన కడుపు ఎలాగో నిండుతుంది ఎవరు చెప్పినా చెప్పకపోయినా. కానీ దేవుని బాధను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అది చూసిన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి బాధని మనకు చెప్పాడు. ఆయన మనసు ఎలా ఉంటుందో మనకు బైబిల్ ద్వారా ఈరోజు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ వినబడిన మాటలన్నిటికీ జాగ్రత్తగా మనం మన జీవితాలు అవలంబించుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి. చివరిగా ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. క్రీస్తు మొదటిది ఆయన మనల్ని ప్రేమించాడు అని అంటే ఒక మనుషులను పట్టే జార్లరికి ఉండవలసిన క్వాలిటీస్లో నెంబర్ 1 ఏంటి? క్రీస్తు వలె మనం కూడా ఎలా ఉండాలి?
ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం మనలో ఉండాలి. అదే దేవుని తత్వం. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఎవరో పెట్టలేదంట ఆయన ప్రాణాన్ని, తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడంట. ఎలా ఉండాలో ఆలోచించండి. ఈరోజు క్రైస్తవుడు దేవునికి అప్పగించేటప్పటికి ఎలా ఉండాలి అని అంటే, మన జీవితం ఫ్రాగ్రెన్స్ అంటారు చూడండి, పరిమళ వాసన అంటారు. ఒక మంచి స్మెల్ రావాలి అని అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేపను తీసుకొచ్చారు, దానిపైన అన్ని తీసేశారు, అవి కట్ చేసి వండిన తర్వాతనే దాని స్మెల్ వస్తుంది తప్ప ముందుటి వరకు ఎలా ఉంటుంది దాని స్మెల్? కొంచెం బాగుండదు. చూసారా, అది ఎలా అవ్వాలి లాస్ట్కి? ఆ వంట చేసేటప్పుడు దాని బాడీ అంతా ఏమైపోతుందో తెలుసా? డిఫరెంట్ దీనిలోకి వెళ్ళిపోతుంది. ముందు చాలా గట్టిగా బలంగా ఉన్నదంతా సాఫ్ట్గా అయిపోతుంది. మన జీవితాలు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇలాంటి పరిస్థితికి రావాలి. ఆ మార్పు చెందడం, ట్రాన్స్ఫర్మేషన్, మన బాడీ ఎలా అవ్వాలంటే, దేవుడి కొరకు కష్టపడినప్పుడు ఇవన్నీ ఏదో కాదు, ఆయిల్లో చేపనేసి దానిపైన కారం రుద్ది ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ మన లైఫ్లో ఎలా ఉంటాయంటే ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, ఎన్నో వేదనలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎదురైనా మన శరీరం దేవుని కొరకు ఎలా ఉండాలి? బాగా దేవుని పని చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఫేస్ కానీ బాడీ కానీ బ్రైట్గా కనపడదు. బాగా కష్టపడుతున్నప్పుడు ఎప్పుడు చెమట వాసన వీళ్ళ దగ్గర, టైంకి సమయానికి తిండి ఉండదు, ముఖం అంతా వాడిపోయి చాలా డల్గా కనపడుతూ ఉంటారు. కానీ దేవుడికి ఇష్టమైంది ఏంటి అని అంటే, ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఇలా దేవుడి కొరకు ముందుకెళ్ళి ఆయనకంటూ ఇంత సమయాన్ని కేటాయించి దేవుడి కొరకు బ్రతికే వాళ్ళని బట్టి ఆయన ఎదురుచూపు వాళ్ళ మీద ఉంటుంది తప్ప ఆయన చూపు మొత్తం వాళ్ళ మీదనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, అలా రోడ్ల మీద తిరిగేవాడికి, దేవుడి కొరకు అంటూ బ్రతకని వాడికి ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రియులారా, మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని కొరకు ఈ భూమి మీద ఎంత దేవుని కొరకు కష్టపడతామో 100 రెట్లు ఎక్కువ మనం ఆనందాన్ని దేవుని యొద్ద మనం పొందుతాం. ఎందుకో తెలుసా? మనం చేసిన చిన్న చిన్న కార్యక్రమాలు, ఈరోజు ఇలా సంఘంగా కూడుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, దేవునికి ఆనందం. ఎందుకు నేర్చుకుంటున్నాం? మనమంతా ఆయన బిడ్డలం కాబట్టే, మనమంతా ఆయన వారం కాబట్టి ప్రతిరోజు, వారంలో ప్రతిరోజు వచ్చి దేవుని మాటలు వింటున్నాం. ఈ విన్న మాటలు ఫలించాలి అంటే సమాజంలోకి వెళ్ళి మన క్యారెక్టర్ని చూసిన వెంటనే వాళ్ళు అనుకోవాలి, ఇది నిజమైన క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అని. క్రీస్తును నమ్మాలి, క్రైస్తవ్యంలోనికి రావాలి అంటే ఎదుటి మనిషి భయపెట్టేటట్టుగా ఉండకూడదు. నమ్మి దేవుడి దగ్గర వచ్చి దేనికైనా సిద్ధపడేటట్టు. అందుకే అండి మనం చేసే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఏ పెద్ద సంఘం చేస్తుందో ప్రతిరోజు సాయంత్రం దేవుని ఆరాధన, దేవుని వాక్యం నేర్చుకునే వాళ్ళు. అతి చిన్న సంఘమైన దేవుడికి ఇష్టమైన సంఘం ఏది అని అంటే, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకునే వాళ్ళని బట్టే ఆయన ఆనందపడతాడు. కాబట్టి మనమంతా మనుషులను పట్టే జాలరుగా ఉండాలి. ఆయన ఆకలి తీర్చి మనమే ఆయనకి అర్పణగా మారాలి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు పోయిన బాటలోనే మనం నడిచి ఆ బాధ్యతను మనం స్వీకరించి క్రీస్తుని ధరించుకున్న మనమంతా ఆయన వల్ల ఈ భూమి మీద బ్రతుకుతూ వాక్యాన్ని సగటు ఇంకో మనిషిని దేవునిలోనికి తీసుకొచ్చే బాధ్యత మనందరం స్వీకరించి, ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళే క్రైస్తవుడిగా మనం ఉండగలిగితే దేవుని ఆకలి తీరుతుంది, దేవుడు సంతోషపడతాడు.